2 ఏళ్ళు పూర్తయింది. అవునండి. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఎక్సలెంట్లీ గోయింగ్ ఆన్ సార్. కానీ ఇబ్బంది ఏంటంటే వీరికి పాజిటివ్ సపోర్ట్ రావటంలా. మన గవర్నమెంట్కి ప్రజల నుంచి స్పందన బాగుంది, కానీ అడ్మినిస్ట్రేటివ్గా అంటే ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వస్తూ ఉంది. ఓకే. అంటే చాలా ప్రతి ఏరియాలోనూ అసోసియేషన్లు ఉన్నాయి. అసోసియేషన్లో గవర్నమెంట్కి ఫార్ అగైనెస్ట్ రెండు ఉన్నాయి. కారణం ఒకటేనండి, వాళ్ళ కోరికలు ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ అవ్వాలని వాళ్ళ బాధ. ఎందుకంటే ఈ కొన్ని పాలసీలు 90% జనాలకి హెల్ప్ అయితే 20% జనాలకి కోలుకోలేని దెబ్బ కొడతా ఉంది. ఓకే. మా ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసి తర్వాత ప్రజల ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, సో విల్ డూ ఇట్ ఎఫెక్టివ్లీ అని వీరి అభిప్రాయం. ఉద్యోగస్తుల అభిప్రాయం. ఉద్యోగస్తులే కానీ వ్యాపారస్తులే కానీ హూ డిపెండింగ్ ఆన్ ది అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్. సో ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ 2 ఏళ్ళ గవర్నమెంట్ వచ్చాక వీరి మీద కూడా కాన్సన్ట్రేట్, అంటే ఒక పథకం పెట్టేకిన ముందర దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి దాని మీద వాళ్ళు ఫస్ట్ ఫోకస్ చేస్తే ఈ పథకం అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. లేకపోతే కొత్త వెహికల్ వితౌట్ ఆయిల్లా ఉంటుందండి. సో డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఈ 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి బాగా జరిగింది, కానీ ఆ అభివృద్ధిని కంటిన్యూ చేయలేకపోతా ఉన్నారు. నెక్స్ట్ 2 ఇయర్స్లో ఫర్దర్ పీరియడ్లో వీళ్ళ ఎలక్షన్ అని ముందు చూస్తే ఇందులో ఉన్న సెట్ బ్యాక్స్ వీళ్ళు సరి చేసుకోకపోతే ఫ్యూచర్లో డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రౌడీ రాజ్యాంగం నడిపిస్తున్నారు అంటున్నారు. అది తప్పండి, అది నేను ఒప్పుకోను. ఎందుకంటే సోలాంగ్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గివెన్ సఫిషియంట్ పవర్స్. వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేస్తేనే ఏదన్నా సాధ్యం అవుతుంది. ఈ రౌడీ ముక్కలు వీళ్ళంతా వీళ్ళ గిట్టుబాటు కారణం వాళ్ళు. అంటే వీళ్ళు ఒకనొకప్పుడు బాగా వెలిగిన వాళ్ళు అండి, నెలకి ఒక 50,000 కనీసం చేతికి అందుకున్నవాళ్ళు ఇప్పుడు 5,000 కూడా అందుకోలేకపోతున్నారు చేతికి. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు వచ్చే ఎన్నికల్లో? ఛాన్సెస్ తక్కువ అండి. అంటే సో లాంగ్ యాజ్ హీ గివ్స్ సపోర్ట్ హీ విల్ గెట్ పాజిటివ్ రెస్పాన్స్ ఇన్ ది గవర్నమెంట్ అండి. నెక్స్ట్ ఎలక్షన్లో యాజ్ అపోజిషన్ ఇతను విమర్శ చేయకూడదండి, సపోర్ట్ చేయాలి. అతనికి 10 పాలసీల్లో 2 పాలసీలు గవర్నమెంట్ పాలసీలు మంచిగా ఉన్నాయని అనిపిస్తే వాటికి సపోర్ట్ చేయమనండి. కానీ విమర్శ చేస్తే గెలవడం అనేది ఆ రోజులు పోయినాయండి. ఓకే సార్, మీ అభిప్రాయంలో వచ్చే ఎన్నికలు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు ఏపీకి? ఇప్పుడు ముఖ్యమంత్రి అనేది క్వశ్చన్ కాదండి, ఈ పార్టీ ఇప్పుడు సమైక్య ఆంధ్ర వీళ్ళ గ్రూప్ ఉంది కదా, అది దాన్ని ఏమంటాం మనం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం అంటుంది కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం అనేది పోవాలి అంటే తెలుగుదేశం క్యాడర్ అనేది చాలా సిన్సియర్గా పనిచేయాలి. ఇప్పుడు వాళ్ళు చూడండి, ప్రభుత్వ విప్ అని ఒక ఆమెను కూర్చోపెట్టారు. ప్రభుత్వ విప్ అంటే ఈజ్ నథింగ్ బట్ అపోజిషన్ టు ది పార్టీ. ఆమెకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆమె పాలసీస్ మీద ఫస్ట్ ఆమె క్రిటిసైజ్ వినాలి. నాకెందుకు వచ్చిందిలే, నేనేమైనా మాట్లాడితే నా ఈ పదం కూడా పోతుంది అనే ఫీలింగ్ ఉన్నంతకాలం ఈ కూటమి ప్రభుత్వాలే వస్తాయి, కానీ ఇండివిజువల్ పార్టీ అనేది రాదండి. పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏమో తెలియదండి. ప్రభుత్వం బాగుందా బాగాలేదా అంటే మీ అభిప్రాయంలో? బాగానే ఉంది. ప్రజలకు చెప్పిన పథకాలు వాస్తవం అమలు జరుగుతున్నాయండి. మీ కుటుంబానికి ఏమన్నా అందా? మీ వరకే మాట్లాడుతున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు, వచ్చినాయండి. 3 వచ్చినాయి బాబాయ్, మంచిది. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? వస్తుంది. ఎవరికి వస్తుంది పెన్షన్? మా అమ్మగారికి వస్తుంది. అమ్మగారికి పెంచిన పెన్షన్ ఎంత వస్తుంది? పెన్షన్ ఒక 4,000 రూపాయలు వస్తుంది. ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు. ఏమైనా లంచాలు అడుగు? ఏం లేదండి. 3 బస్ అమలు చేశారు లేడీస్కి, తల్లికి వందనం అమలు చేశారు, రైతు భరోసా డబ్బులు కూడా వేశారు. వాస్తవంగా జరుగుతున్నాయి, కేవలం జరుగుతున్నాయండి. జరుగుతున్నాయి. ఓకే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? మార్పు ఉందండి, డెవలప్ అవుతుంది. ఓకే. ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది 2 ఏళ్లలో? ప్రజలకి బాగా డెవలప్మెంట్ అవుతుంది. అదే కావాలి ముఖ్యంగా. రోడ్లు, ముఖ్యంగా రోడ్లు మాట్లాడుకుంటే రోడ్లు చేశారండి. ఓకే. అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి డెవలప్ అవుతుంది, అది డెవలప్ అవుతుంది. అది ఒక్కవేళ జగన్ గారు గెలిస్తే ఏంటి దాని పరిస్థితి? రాదు, తేడా వస్తుంది. గెలుస్తారా జగన్ గారు? రారు. ఎందుకు జగన్ గారు గెలవాలనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? ఎందుకు గెలవాలనుకుంటారు జగన్? లేదండి, పేరు లేదండి. ఆయన పదే చెప్తున్నారు వచ్చేది నేనే అని. ఆయన చెప్తారు, ముందు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. సరే, మీ మనసులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి? నెక్స్ట్ ఈయన చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఇంకెవరైనా రావచ్చు, కానీ జగన్ రావడానికి. చివరిగా నారా లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన కూడా దిగితే చేస్తాడండి. మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరు? బాగానే ఉంది. కంపెనీలు తీసుకోవడం కానీ తీసుకొస్తారండి, అది తీసుకొస్తారు, బాగానే ఉంటుంది. మొత్తం ఎలా ఉంది 2 ఏళ్ల పరిపాలన అంటే? బాగానే ఉంది. నమస్తే,
2 ఏళ్ళు పూర్తయింది. ఏమనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చాక అంటే? బాగానే ఉంది. పథకాలు ఏమన్నా అందాయా మీ కుటుంబం వరకే మాట్లాడుకుంటే? అందాయి. ఏమొచ్చినాయి ఈ 2 ఏళ్లలో మీ వరకే అంటే? అమ్మఒడి, రైతు భరోసా. జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? తేడా ఏముందండి, ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వమే. ఎవరు చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అమలు చేశారు? చేసేది ఏముంది, ఉన్న కాడికి చేశారు. వీళ్ళు చెప్పిన కాడికి వీళ్ళు చేశారు. అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే ఈ 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి అంటే మామూలుగా టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగానే జరిగింది. ముఖ్యంగా రోడ్లు, రోడ్లు, మీ చుట్టుపక్కల ఎలా ఉన్నాయి? ప్రాజెక్టులు అన్నీ బాగానే జరిగింది. సో అమరావతి ఈసారైనా పూర్తవుతుందా? అవుతుంది. ఒకవేళ జగన్ గారు వస్తే ఏంటి దాని పరిస్థితి? అది చెప్పలేము మనం. గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి మరలా? అంటే గెలుస్తారు గెలవరు మనం చెప్పలేము. ఓకే, ఆయన అయితే పదే చెప్తున్నారు సార్ నేనే ముఖ్యమంత్రి అని జగన్ గారు. అన్నంత మాత్రాన అవుతుందా? మీ అభిప్రాయంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు? మాకు చంద్రబాబే అయితే. బాబు గారు ఎందుకు మరోసారి బాబు గారు కావాలంటే? అంటే అభివృద్ధి బాగుందని. చివరిగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఎలా అనిపిస్తుంది? అంతా బాగానే ఉంది. మొత్తంగా ఎలా ఉంది 2 ఏళ్ల పరిపాలన అంటే? బాగానే ఉంది. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? బాగా అనిపిస్తుంది. మీ మనసులో బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. మీకు ఏదనిపిస్తే చెప్పచ్చు. మాకు ఏది బాగానే ఉందండి. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? జరిగిందండి. చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు జరుగుతున్నాయా? మీకేమన్నా అందాయా మీ కుటుంబానికి? మా కుటుంబానికి అండి మా పిల్లలు పెద్దలు అయిపోయారండి. మాది 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. ఇచ్చేదండి. ఎన్ని అందినాయి బాబాయ్? మా 3 అండి. 3. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? మా ఇంట్లో మా ఎక్కువ వస్తుంది. పెన్షన్ పెంచారు. ఎంత వస్తుంది ఇప్పుడు పెన్షన్? మా ఎక్కగా 6,000 వస్తుంది. 6,000 అంటే హ్యాండిక్యాప్ పెన్షన్ ఎందుకండి డబల్ చేశారు ఒకేసారి. గతంలో 3,000 కదా, 3,000 ఇప్పుడు డబల్ అయింది పెన్షన్. డబ్బులు అవ్వండి. ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా? ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. లంచాలు అడుగుతున్నారా? లంచం ఏమి అడుగుతలేదు. ఓకే, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు అందరూ అమలు చేసామన్నారు. మీకు లేకపోయినా మాకు లేకపోయినా అందుతున్నాయా? అందుతున్నాను. పొలం డబ్బులు కూడా వేశారు. పొలం డబ్బులు అందండి. అవి కూడా అందాయి. మొత్తంగా ఈ 2 ఏళ్ల పరిపాలన ఏమనిపించింది? బాగానే అనిపిస్తుంది. జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే బాగానే అనిపిస్తుంది. జగన్ గారు ఉన్నప్పుడు మంచి జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరుగుతుందా? ఇప్పుడు మటు మాకు బాగా జరిగిందండి. మాకు ఓకే, కానీ అంతా నేనే మంచి చేసి ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తున్నారు జగన్ గారు. చెప్పనివ్వండి, ఎవరైనా చెప్తారు దానికి. సరే, రోడ్లు ఎలా ఉన్నాయి మీ చుట్టుపక్కల? రోడ్డు బాగుందండి. ఎందుకంటే మా పక్కన రోడ్డు లేదు, రోడ్డు బాగా వేశారు ఇప్పుడు. ఓకే, గతంలో ఎలా ఉండే రోడ్లు? గతం మటు మా పక్కన మటు రోడ్డు బాగోలేదండి. ఏ ఊరు బాబాయ్? మాది రాజమండ్రి పక్కన పల్లెటూరు. కొంతమూరు రోడ్డు కొంతమూరు అని ఉంది గ్రామం. పక్కన రోడ్లు కూడా ఇంత ముందు బాగలేవు, బాగా వేశారు. బుచ్చే చౌదరి గారు ఎమ్మెల్యే. బుచ్చేశ్వరి గారు మాకు బుచ్చేశ్వరి. అరే ఎలా ఉంది ఆయన పనితీరు? పర్లేదు. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? పర్లేదు, బాగుంది. విద్యాశాఖ మంత్రి. మనకేం పర్లేదు, మన పిల్లల గురించి కూడా ఏదో బాగా జరుగుతుంది అనుకుంటున్నాను. మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉందండి. 2 ఏళ్ళు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. మీకు ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? అన్నీ బాగానే జరుగుతున్నాయి అనిపిస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బేరీజ్ వేసుకుంటే అది మంచిగా అనిపించిందా మీకు? ఈ ప్రభుత్వం మంచిగా అనిపించింది? ఇది కూడా మొత్తం అయిపోయినా చూద్దాం. ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో? ఈ 2 ఏళ్ల వరకు పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. ఇటీవల భోగాపురం పూర్తయింది సార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎవరిది ఆ క్రెడిట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా? ఎవరు కట్టితే వాళ్ళదే. ఎవరు కట్టించారని మీరు అనుకుంటున్నారు? వీళ్ళ హయాంలో అయిపోయింది కదా. ఓకే, కాబట్టి కానీ మొత్తం నా వల్ల అయింది. వీళ్ళు ఓన్లీ శంకుస్థాపన మాత్రం చేశారు, మొన్న ప్రారంభోత్సవం చేశారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదన్నారు జగన్ గారు. అది ఆయన నిర్ణయం. సరే, అమరావతి మీద మీ అభిప్రాయం అంటే ఒపీనియన్? అది మొత్తం బాగు చేయాలి కదా. గెజెట్ వచ్చింది ఆల్రెడీ. అమరావతి రాజధాని ఏపీకి. కానీ జగన్ గారు మావిగని పెడతానన్నారు ఆయన గెలిస్తే. ఆయన గెలవాలి కదా. ప్రశ్న అదే, గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో? ఆయన చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో మీ అభిప్రాయంలో చాలా గవర్నమెంట్ చూశారు కాబట్టి జగన్ మరలా వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడే చెప్పలేము. చివరి ప్రశ్న, ఇబ్బంది పెట్టను. ఇప్పుడు 70 ఏళ్ల వయసు, ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి గారి పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు గారికి? పర్లా బాగానే కష్టపడి పనిచేస్తున్నారు. మరోసారి ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఎంత మేరకు ఉండొచ్చు? మ్యాక్సిమం ఉండొచ్చు. నారా లోకేష్ గారి పనితీరు ఎలా అనిపించింది సార్ అంటే? బాగానే షైన్ అయినట్టు అనిపిస్తుంది. విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా వెరీ గుడ్, బాగానే ఉంది. ఫైనల్గా 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి ఒక్క మాటలో? ప్రజలకు మంచి చేస్తూ మంచిగా ప్రజల చేత మంచి అభిప్రాయం పొంది మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే బాగుంటుందండి.